హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ రైస్ తోటి ఒక డిఫరెంట్ రెసిపీని అయితే చేసి చూపిస్తానండి. చాలా కమ్మగా ఉంటుంది. ఉదయాన్నే వంట ఏం చేయాలో తోచినప్పుడు ఈ లంచ్ బాక్స్లోకి హడావుడిగా ఉంటుంది కదండి. ఎలాంటి కూరగాయలతో పని లేకుండా ఒక్కసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా లంచ్ బాక్స్ ఖాళీ చేయటం అయితే కన్ఫర్మ్ అండి. ఇది మీరు వేడివేడి అన్నంతోనే ట్రై చేయొచ్చు, లేదంటే మిగిలిపోయిన అన్నంతో కూడా మీరు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు అండి. చాలా కమ్మగా ఉంటుంది. అలాగే హెల్దీ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. నా ఛానల్ మీరు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ నేను 1 కప్పు రైస్ తీసుకున్నానండి. మీరు మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వేడివేడి అన్నంని ఈ విధంగా పొడి పొడిగా అయ్యేంత వరకు చక్కగా వండేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి ముక్కలు వేసాను. అలాగే అల్లం వెల్లుల్లి చూస్తున్నారు కదండి, చాలా చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఎక్కువ వేసుకోవద్దండి, ఘాటు ఉండకూడదు. నెక్స్ట్ ఇందులోకి ఈ రైస్కి సరిపడా పచ్చిమిర్చి. ఇందులో మరి ఇంకెలాంటి కారం వేయమండి. ఇక్కడ నేను ఇవి కొంచెం ఘాటున్న పచ్చిమిరపకాయలను ఒక 2 తీసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా, కొత్తిమీర కూడా ఇలాగ తుంపి వేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టేసి వాటర్ అనేది వేయకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోండి. పల్సిస్తూ తిప్పుకుంటే చక్కగా ఈ విధంగా మనకి కొంచెం పొడి పొడిగా వస్తుందండి. నీళ్ళు అనేది వేయొద్దు, పేస్ట్ లాగా ఉండకూడదు. ఇలాగ పొడి పొడిగా ఉండే విధంగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2-3 స్పూన్ల వరకు పల్లీలు వేసుకోండి. పల్లీలు కొంచెం మనకి ఒక 50% ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తాలింపు గింజలు వేసుకోవాలి. ఇక్కడ నేను వేసేటప్పుడు ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయిందండి. ఇక్కడ ఇలాగా మినప్పప్పు వేసాను, 1 స్పూన్ మినప్పప్పు, పచ్చిశనగపప్పు 1 స్పూన్ వేసాను. అలాగే ఒక 1/2 టీ స్పూను ఆవాలు వేసాను. అలాగే ఒక 2 స్పూన్ల వరకు అయితే జీడిపప్పు పలుకులు వేసాను. ఇవి కొంచెం ఎక్కువే వేసుకోండి, తినేటప్పుడు మనకి రైస్లో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పోపు అంతా కూడా మనకి చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. చూడండి, మనకి ఈ విధంగా పోపు అనేది చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 3 ఎండుమిరపకాయలు వేసాను. నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు కూడా మనకి ఇలాగ చిటపట్లాడిన తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువ వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ అంతా ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేసిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా కలిపేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదండి, ఈ పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. అప్పుడే మీకు మంచి టేస్ట్ వస్తుందండి. ఇది ఏమాత్రం పచ్చి వాసన ఉన్నా కూడా మనకి రెసిపీ పాడవుతుంది. సో ఒక 5-6 నిమిషాల పాటు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఆ పచ్చి వాసన అంతా కూడా పోతుంది. అప్పటి వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకోండి. జస్ట్ ఒక 1/4 టీ స్పూన్ కన్నా కూడా కొంచెం తగ్గించి పసుపు వేసుకోండి. అలాగే ఈ రైస్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. వేసేసి ఒక్కసారి కలిపేసేసి ఇప్పుడు ముందుగా చల్లారి పెట్టుకున్న ఈ అన్నం మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోండి. రైస్ కూడా కంప్లీట్గా చల్లారిపోయి ఉండాలండి. ఇలాగ రైస్ మొత్తాన్ని కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చక్కగా అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇక ఫైనల్గా ఇందులోకి ఒక 1/2 లెమన్ పిండేసుకోండి. ఇలాగ ఒక అరచెక్క నిమ్మరసం పిండేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ రైస్కి సరిపడా నేనైతే ఒక అరచెక్క నిమ్మరసం మాత్రమే వేస్తున్నానండి. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీ ఎక్కువ అనుకోండి, మరి కొంచెం నిమ్మరసం వేసుకోండి. ఇక ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేయటమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మంచి ఫ్లేవర్తో ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది లంచ్ బాక్స్లోకే కాదండి, మిగిలిపోయిన అన్నంతో కూడా మీరు ట్రై చేయొచ్చు. అలాగే జర్నీస్కి తీసుకెళ్ళటానికి కూడా చాలా బాగుంటుంది. ఎలాంటి కర్రీతో పని లేకుండా మనము సింపుల్గా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.